హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 8th క్లాస్లోని రిమైనింగ్ లెసన్స్ వీడియో చేస్తున్నాను. ఓల్డ్ సోషల్ బుక్ భారత రాజ్యాంగం గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను. భారత రాజ్యాంగం అంటే మౌలిక సూత్రాలను, ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని లిఖితపూర్వకంగా ఒక పుస్తక రూపంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తయారు చేసుకున్న ఒక గ్రంథం మన భారత రాజ్యాంగం. అందులో ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కూడా అదే. రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? రాజ్యాంగ సభ అంటే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కొంతమందిని సభ్యులని ఎన్నుకున్నారు. వారిని రాజ్యాంగ సభ సభ్యులు అంటారు. ఈ రాజ్యాంగ రచనకి ఎంతమంది సభ్యులు? 299 మంది. రాజ్యాంగం ఆమోదం ఎప్పుడు పొందింది? ఇవన్నీ వాళ్ళు చేసిన తర్వాత కూడా ఏది మంచి, ఏది చెడు, ఏది ఉంచాలి, ఏది చూడకూడదని కొన్ని సవరణలు చేసి దాని ఆమోదం తెలిపింది 1949 నవంబర్ 26. దాన్ని అమలుపరిచింది ఇంప్లిమెంటేషన్లకు ఎప్పటి నుంచి వచ్చిందంటే 1950 జనవరి 26. భారత స్వాతంత్రం పొందిన తర్వాత కూడా రాచరిక పాలన ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం కూడా ఫ్రీడమ్ పొందినా కానీ ఒక ప్రాంతం మాత్రం మన ఇండియాలో కలవలేదు. అది ఎక్కడ అంటే హైదరాబాద్. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే నిజాం నవాబు. ప్రజాస్వామిక సూత్రాలు ఏవి? చట్టం ముందు అందరూ సమానం, ప్రాథమిక హక్కులు అందరికీ సమానం, సార్వజనీన ఓటు హక్కు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ప్రజాస్వామిక సూత్రాలు. అంతకుముందు మనము బ్రిటిష్ వారి పరిపాలనలో మనల్ని చాలా ఇదిగా చూసేవాళ్ళు కదా, అవన్నీ మనకు ఉండకూడదు. ప్రజాస్వామ్యం అంటే అందరూ కూడా ప్రజలందరూ భాగస్వామ్యంతో అందరం సమానమే అని తెలుపుకోవటం కోసమని మనకి ప్రజాస్వామిక సూత్రాలు అనేవి ఏర్పాటు చేశారు. దాంట్లో చట్టం ముందు అందరూ సమానమే, అంతే అని చట్టం మించి చేస్తే మాత్రము న్యాయపరంగా మనకి ఎటువంటి శిక్ష పడాలో అటువంటి శిక్ష విధిస్తారు. ప్రాథమిక హక్కులు అందరికీ సమానం, సార్వజనీన వయోజన హక్కు కలిగి ఉండడం. నెక్స్ట్, రాజ్యాంగ తొలి ప్రతులు ఎప్పుడు ఎక్కడ రచన చేశారు? అసలు రాజ్యాంగం అనే అంశాన్ని ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎవరు? 1928 మోతీలాల్ నెహ్రూ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో చర్చించారు. ఫస్ట్ తొలి ప్రతుల గురించి ఎవరు చర్చించారంటే మోతీలాల్ నెహ్రూ గారు 1928. అది ఇప్పుడు ఇండియన్ కాంగ్రెస్ సమావేశంలో. దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 8 మెంబర్స్. రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనే తీర్మానం ఆమోదించింది ఎప్పుడు? రాజ్యాంగానికి కొన్ని దిశానిర్దేశాలు చేసి దానికి ఒక తీర్మానం చేసింది ఎప్పుడు అంటే 1931లో కరాచీ సమావేశంలో. ఎక్కడ జరిగిన సమావేశం? కరాచీ సమావేశం. భారత రాజ్యాంగ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే మనము పార్లమెంటరీ వ్యవస్థ, హక్కులు, సోషలిజం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏ దేశాలను ఆదర్శంగా తీసుకుని మనం తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థని ఆదర్శంగా తీసుకున్నాము, అమెరికా నుండి హక్కులను, రష్యా, చైనా నుండి సోషలిజాన్ని తీసుకున్నాము. రాజ్యాంగ సభ అనగానేమి? ఎన్నిక ఎప్పుడు జరిగింది? ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రచించింది. అది ఎప్పుడంటే 1946 జూలైలో. రాజ్యాంగ సభలో ఉన్న ఒక మహిళా సభ్యురాలు ఎవరు? జెంట్స్తో పాటు ఈ 299 మందిలో జెంట్స్తో పాటు లేడీ కూడా ఉన్నారు కొంతమంది. దాంట్లో ముఖ్యులు ఎవరంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. భారతదేశం అంటే మనకేమేమి గుర్తుకొస్తాయి? భారతదేశం అంటే సర్వసత్తాక గణతంత్ర దేశం, ప్రజాస్వామ్య దేశం. ఉద్దేశాల తీర్మానం అనగానేమి? ప్రపంచ శాంతి కోసం, మానవాళి అంతటి సంక్షేమం కోసం భారతదేశం పాటుపడుతుంది అని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఉద్దేశాల తీర్మానం అనే పదాన్ని ఉపయోగించి తీర్మానం చేశారు. రాజ్యసభలో సభ్యుడు కాని వారెవరు? అయితే ఈ రాజ్యాంగ సభలో
అందరూ పార్టిసిపేట్ చేశారు కానీ గాంధీ గారు పార్టిసిపేట్ చేయలేదు, గుర్తుపెట్టుకునేది. 1931లో యంగ్ ఇండియాలో రాజ్యాంగాన్ని గురించి మాత్రమే మాట్లాడారు కానీ ఈ రాజ్యాంగ సభలో గాంధీ గారు సభ్యులు కారు. ఉపన్యాసాలు అంటే కొంతమంది ఈ రాజ్యాంగం సంబంధించి కొన్ని ఉపన్యాసాలు ఇచ్చారు. ఇది కూడా ఏమైనా ఇంపార్టెంట్ అవుతుందేమోనని నేను ఈ కొటేషన్స్ కూడా రాశాను. గాంధీ గారు రాజ్యాంగం గురించి ఏమన్నారంటే, భారతదేశం అన్ని రకాల దాస్యం నుంచి పోషణ నుంచి విముక్తి చేసి రాజ్యాంగం కోసం కృషి చేస్తారు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి అని రాజ్యాంగం గురించి ఉపన్యాసం చెప్పారు. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజకీయాల్లో మనకి సమానత ఉంటుంది, రాజకీయాల్లో మనిషి ఒక ఓటు ఒకే విలువ ఉన్న సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నారు అని చెప్పారు. నెహ్రూ గారు, భారతదేశానికి సేవ చేయటం అంటే అందులో ఉంటున్న కోట్లాది ప్రజలకు సేవ చేయటమే, ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును అది తోడవాలి. అంటే ఈ రాజ్యాంగాన్ని ఉద్దేశించి గాంధీ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, నెహ్రూ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. రాజ్యాంగ పీఠిక. ఈ రాజ్యాంగ పీఠిక అనేది భారత రాజ్యాంగానికి ముఖ్యమైనది. దీంట్లో ఏమి ఉంటాయంటే స్ఫూర్తినిచ్చే మార్గదర్శకాలు పీఠికలో ఉంటాయి. భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాము అనే వాక్యాన్ని దీంట్లో చేర్చడం జరిగింది. గణతంత్ర అంటే ఏంటి? గణతంత్ర అంటే ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు. మన దేశాధినేత ఎవరో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సర్వసత్తాక, అంతర్గత విదేశీ వ్యవహారాలన్నిటిలో నిర్ణయాలు తీసుకొనడానికి, చట్టాలు చేయడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. సామ్యవాదం అంటే తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టించుకుంటారు, దానికి అందరూ సమానంగా పంచుకోవాలి, అన్ని రకాల అసమానతలు తొలగించడం, గొప్ప పేద ధనిక అట్లా ఏమీ ఉండవు, అందరూ కూడా సమానమే. లౌకిక తత్వం, ఏ మతాన్నైనా అనుసరించడానికి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఇది ఒక మతం అధికార మతం అంటూ లేకుండా ప్రతి ఒక్క మతానికి కూడా స్వేచ్ఛ అనేది ఉంది. ప్రజాస్వామ్యం, చట్టాలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజలచే నియమించబడిన ప్రతినిధులను ఎన్నుకుంటాం. న్యాయం, ప్రతి పౌరునికి వారికి చెందింది చెందాల్సింది. సమానత్వం, అందరికీ ఒకే హోదా ఉండాలి అని చూడటం, అందరికీ ఒకే చట్టం, అవకాశాలలో సమానత్వం కల్పించడం. స్వేచ్ఛ, ఆలోచన విధానం, భావాలను వ్యక్తపరిచే విధానంలోనూ స్వేచ్ఛ కలిగి ఉండడం. సౌభ్రాతృత్వం, ప్రజలందరి మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పీఠికతో పాటు ప్రభుత్వ విధానాలను తెలిపేవి ఏవి? ఆదేశిక సూత్రాలు. ఈ రాజ్యాంగ పీఠికలతో పాటు మనకి ఇంకొన్ని కూడా ఈ ప్రభుత్వం ఇలా నడుపుకోవాలి మనం అనేవి కొన్ని సూచనలు చేశారంట. అది దేంట్లో అంటే ఆదేశిక సూత్రాలు, నిర్దిష్ట కర్తవ్యాలను నెరవేర్చడం అన్నమాట దీని ఎయిమ్. ఆదేశిక సూత్రాలు ప్రజలకు ప్రభుత్వం అనుసరించడం లేదన్నప్పుడు మనం దీనిని న్యాయస్థానంలో కేసులు వేయలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి హక్కులకి ఏదైనా భంగం కలిగితే న్యాయస్థానం ద్వారా మనం కేసులు వేసి పోరాటం చేసుకుంటాం. కానీ ఆదేశ సూత్రాల్లో మనకి ఏది లబ్ధి పొందకపోయినా కానీ మనము దీని గురించి మనం కేసు వేయలేము. కానీ హక్కుల గురించి మనం న్యాయస్థానంలో కేసులు వేయచ్చు. ప్రభుత్వ వ్యవస్థలు, దేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం వ్యవస్థాగత ఏర్పాటు చేసిన దాన్నే ప్రభుత్వ వ్యవస్థలు అంటారు. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రభుత్వాన్ని ప్రతినిధులు ఎన్నుకోవటం. పార్లమెంటు, ఈ పార్లమెంట్ ఏం చేస్తుందంటే చట్టాలు చేస్తుంది, అమలు చేస్తుంది, జవాబుదారీగా ఉంటుంది. ఎవరికి? ప్రజలకి. క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గాన్ని క్యాబినెట్ అంటారు. రాష్ట్రపతి, ప్రభుత్వం మొత్తానికి అధిపతి. సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయపరిచేది సమాఖ్య వ్యవస్థ.
కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలు. కేంద్ర ప్రభుత్వం ఏ విషయాలు చట్టాలు చేస్తుందంటే సైన్యం విషయంలో, రైల్వేలకు సంబంధించిన చట్టాలను చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేమి చట్టాలు చేస్తుందంటే పోలీసు, రోడ్డు రవాణా, పాఠశాల మొదలగు అంశాల విషయంలో చట్టాలను చేస్తుంది. కేంద్రం అంటే మనకు వచ్చేసి కేంద్రంలో మనకేముంటుంది, పార్లమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంట్ మనం 2 రకాలుగా విభజించవచ్చు, లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 545 మంది. అయితే 543 మందిని మనం ఎన్నుకుంటాము. 2 మన రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లని నియమిస్తాడు. రాజ్యసభలో 250 మంది ఉంటారు. ఇది పరోక్ష ఎన్నిక. రాష్ట్రంలో వచ్చేసి రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఉంటుంది. శాసనసభలో 175 మంది అభ్యర్థులు ఉంటారు. శాసన మండలిలో 50 మంది ఉంటారు. రాజ్యాంగంలోని స్వతంత్ర సంస్థలు ఏంటివి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని స్వతంత్ర సంస్థలు ఏవి అంటే న్యాయ వ్యవస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్. వీటిని ఎవరు కూడా రిస్ట్రిక్షన్ చేయడానికి లేదు. మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అది ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, మేము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్వతంత్ర సంస్థలు ఎవరికి కూడా జవాబుదారీగా ఉండవు. ఎవరికి మాత్రం ఉంటాయంటే రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. రాజ్యాంగ సవరణ అనగానేమి, ఎన్నిసార్లు సవరణలు జరిగాయి? రాజ్యాంగాన్ని 2011 వరకు 97 సార్లు సవరణ చేశారు. సవరణ అంటే మార్పులు చేయటం, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా. స్వాతంత్రానంతరం కొందరు మంత్రులు ఎన్నికయ్యారు. అంటే ఫ్రీడమ్ తర్వాత మనం ఎలక్షన్లు 1952లో జరుపుకున్నాం అనుకున్నాం కదా, అప్పుడు మనకి ఆహార మంత్రిగా ఎవరున్నారంట? ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా జైరామ్ దాస్ గారు. ఆహార మరియు వ్యవసాయ మంత్రిగా జైరామ్ దాస్ గారు ఉన్నారు. ఆరోగ్య మంత్రిగా రాజ్కుమారి అమృత్ కౌర్. ఆర్థిక మంత్రిగా జాన్ మథాయ్. ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్. కార్మిక మంత్రిగా జగజ్జీవన్ రావు. పార్లమెంట్ యొక్క కర్తవ్యాలు ఏంటి? అసలు పార్లమెంటు ఏ పనులు చేస్తుంది? దేశమంతటికి చట్టాలు చేయటం, మొత్తం దేశానికి మన అడవులు, సహజ వనరులు, గనులు వంటి వాటి యొక్క వినియోగాన్ని పరిశీలిస్తుంది. విద్య, ఇతర దేశాలతో సత్సంబంధాలను చూస్తుంది. పరిశ్రమలు, వ్యవసాయం విధి విధానాలను పరిశీలిస్తుంది. జాతీయ విద్యా విధానం మొదటిసారిగా ఎప్పుడు రూపొందించారు? 1986లో. ఉచిత విద్య అనేది ఎప్పుడు వచ్చింది? ఉచిత విద్య, నిర్బంధ విద్య 2009 పార్లమెంట్లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, బాలల హక్కు అనేది చేయడం జరిగింది. 6 to 14 years కంపల్సరీగా వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సిందే. కార్యనిర్వాహక వర్గం అంటే ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి పార్లమెంట్ చేసిన చట్టాలను కార్యరూపంలో అమలుపరుస్తుంది. వార్షిక బడ్జెట్ ప్రభుత్వ ఆదాయ ఖర్చులను ఒక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్. లోక్సభ అధికారాలు. లోక్సభకి ఏమేమి అధికారాలు ఉంటాయి? ఏ సాధారణ చట్టాన్నైనా ఉభయ సభలు ఆమోదించాలి. ఆర్థిక విషయాలలో లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రి మండలిని లోక్సభ నియంత్రిస్తుంది. అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ప్రధానమంత్రితో సహా మంత్రిమండలి అంతా కూడా రాజీనామా చేయాలి. వాళ్ళు వెళ్ళిపోయారు, నాకేం పని అనడానికి వీల్లేదు. ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాల్సిందే.
రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరిగిందంటే అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు ప్లస్ పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరిగిందంటే అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు ప్లస్ పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు. దీంట్లో నేను శాసన మండలి అనేది చేర్చలేదు, అది గుర్తుపెట్టుకోండి, మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి వేరే విధంగా కూడా అడగచ్చు. ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే పార్లమెంట్ ఉభయ సభ్యులు మాత్రమే, ఓకేనా. దీంట్లో మన రాష్ట్రంలో అనేది ఇంక్లూడ్ లేదు. ఈ ఉపరాష్ట్రపతిని మనం రాజ్యసభకు చైర్మన్గా కూడా నియమించుకుంటాం. ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ సభ్యులు వారికి నచ్చిన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే రాష్ట్రపతి ఆయన్ని నియమిస్తారు. రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాష్ట్రపతి దేనికి అధిపతి? కార్యనిర్వాహక హక్కులు కలిగిన కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటే గవర్నర్ నియమిస్తారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే విధానం ఎలా ఉంటుందంట? ఫస్ట్ మనకి ఏదైనా గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ పోలీస్ స్టేషన్ అధికారికి సంబోధిస్తూ ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు చేసింది వాళ్ళు ఆ వివరాలు మొత్తము నమోదు చేసుకుంటారు. నేరం జరిగిన తేదీ, స్థలం, చిరునామా అన్నీ కూడా రాయాలి. తర్వాత ఏం జరిగిందో రాయాలి. ఆ తర్వాత నిందితుడి పేరు, లింగం, చిరునామా వాళ్ళే రాయాలి. తర్వాత సాక్షుల పేర్లు, ఆ సంఘటన జరిగినప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు రాయాలి. తర్వాత విన్నపం, తర్వాత ఫిర్యాదుదారు సంతకము, ఆయన చిరునామా. ఫిర్యాదు నివేదికను ఎవరు తయారు చేస్తారు? మనం వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామనుకోండి, దాన్ని ఎవరు తయారు చేస్తారంటే స్టేషన్ రైటర్. ఈ స్టేషన్ రైటర్ గారు మన ఫిర్యాదు తీసుకొని ఏదైతే రిటర్న్ పార్ట్లో రాస్తారో దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎస్హెచ్ఓ ఒకవేళ కేసు తీసుకోవడానికి తిరస్కరిస్తే ఎవరికి ఫిర్యాదును అందివ్వాలి? ఎవరికంటే డిఎస్పి గారికి కానీ మెజిస్ట్రేట్ గారు కానీ ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ మారిపోయింది కదా, అంతా ఆన్లైన్ ఉంది కాబట్టి ప్రజెంట్ మనం ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు, పోస్టల్ ద్వారా కూడా పంపచ్చు. ఛార్జ్ షీట్ ఎప్పుడు దాఖలు చేస్తారు? నిందితుడు దోషి అని సాక్ష్యాలు చెప్తారు కదా, ఈ అబ్బాయి దోషి అని, అప్పుడు తెలియజేస్తున్నామని పోలీసులు భావిస్తే వాళ్ళు న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేస్తారు. వెంటనే ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయరు, సాక్షులు చెప్పింది కరెక్టా లేదా అని తెలుసుకున్నాకనే. దోషిని శిక్షించే అధికారం ఎవరికి ఉంది? న్యాయస్థానం. భూమి కొనుగోలులో అక్రమాలను ఏ కేసు అంటారు? భూమి, ఆస్తి తగాదాలు, ఆదాయాలపై ఉన్న తగాదాలు, వీటిని అన్నింటిని కూడా సివిల్ కేసులు అంటారు. దొంగతనం, దోపిడీ, లంచాలు ఇవ్వటం, కల్తీ మందుల తయారీ, ఇవన్నీ కూడా క్రిమినల్ నేరాల కిందకు వస్తాయి. క్రిమినల్ కేసులు ఏమేంటంటే క్రిమినల్ కేసులు దోషులకు జైలు శిక్ష విధిస్తారు, పోలీసులు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. సివిల్ కేసులు జైలు శిక్ష వేయకపోవచ్చు, వ్యక్తే స్వయంగా కేసు దాఖలు చేస్తారు. సివిల్ కేసులు అంటే మనం ఏం చెప్పుకున్నాం, భూ తగాదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయి కదా, ఒక్కసారి మనం మధ్యవర్తుల ద్వారా కూడా దాని సెటిల్మెంట్ అనేది చేసుకుంటాం కాబట్టి ఆ జైలు శిక్ష పడేంత ఉండకపోవచ్చు. బెయిల్ యొక్క నిబంధనలు ఏంటి? లేకపోతే ఆ బెయిల్ ఇవ్వాలంటే ఏమేమి హామీలు కావాలి? హామీ కింద వాళ్ళు ఆస్తులు కావచ్చు లేదా నగదు కానీ చూపించాలి. అంటే అతను చేసిన నేరానికి తగ్గట్టుగా న్యాయస్థానం ఎంతైతే నగదు చెల్లించమంటుందో అంత చెల్లించాలి. లేకపోతే పూచీకత్తుగా ఉండే వ్యక్తి యొక్క నగదు కానీ ఆస్తి కానీ హామీగా పెట్టాలి, లేకపోతే బాండ్ రూపంలో కూడా కావచ్చు. అడిగినప్పుడు న్యాయస్థానంలో నిందుడు హాజరుపరచాలి. బెయిల్ వచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఉండదు, మళ్ళీ కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. బెయిల్ తీసుకోవడం అనేది నిందితుడి యొక్క హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, బెయిల్ను పొందగలిగే నేరాలలో మాత్రమే బెయిల్ను మంజూరు చేసేదెవరు? స్టేషన్ హౌస్ ఆఫీసర్.